కాబట్టి ఈ విధంగా వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులు నిరుపయోగంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఏదో చెప్తుందంటే గతంలో ఒక పట్టుతో విన్నాయంట, ఆయన ఇంట్లో భార్య బిడ్డలు కూడులాగా చూస్తుంటే వేరే ఆయనకు బిడ్డల పొలానికి పోయినాడంట. ఈ విధంగా పట్టిన ప్రాజెక్టులే ఉపయోగకరంగా లేకుండా నిర్మానుష్యంగా ఎందుకు ఉపయోగపడాలంటే ఇప్పుడు పోయే కడేలో ఆ గోదావరి మనకట్టిన ప్రాజెక్టు అంటే ఆఖరికి అది పూర్తి కాదు, ఇది పూర్తి కాదు, రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే మీరు కట్టిన ప్రాజెక్టులను ఏదైనా కానీ కట్టిన ప్రాజెక్టులను ముందు ఉపయోగంలోకి తండి, తర్వాతనే నీ బనకచెర్ల కాబట్టి గోదావరి బాధించు. దానికి మేము వ్యతిరేకం కాదు. గోదావరి నీళ్ళు వస్తే రాయలసీమకు మంచి సారవంతమైన నీళ్లు కూడా కాకినాడాలని కానీ దానికి అభ్యంతరం చెప్పారు. ముందు కట్టిన ప్రాజెక్టును ఉపయోగంలోకి తెచ్చిన తర్వాతనే కేవలం 4-5 కోట్ల వల్ల 5 నుంచి 10 టీఎంసీల నీళ్ళు నిల్వలు ఉన్నాయి. దాని నుంచి పైప్ లైన్లు వేసుకొని లక్షల ఎకరాలు, దాదాపు 1,00,000 నుంచి 1,50,000 ఎకరాలు